ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, తత్వజ్ఞానము వాసనాక్షయము మనోనాశము అనగా ఏమి? వాసనలు తొలగితేనే తత్వజ్ఞానం కలుగుతుందా, తత్వజ్ఞానం కలిగితేనే వాసనాక్షయము మనోనాశం కలుగుతుందా అనేటువంటి మొదలుగా గల అంశములపైన మనకున్న పరిజ్ఞానములో మనం ప్రస్తావన చేద్దాం. నేడు సమాజంలో ఈ సందేహము చాలామంది సాధకులకున్నది. తత్వజ్ఞానము వాసనాక్షయము మనోనాశం అనేది ఎలా కలుగుతుంది? ఏకకాలంలో కలుగుతుందంటున్నారు తెలిసినటువంటి పెద్దలు. ఇది వేరువేరుగా కలగదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. కాబట్టి వాసనలు అనేటివి జన్మజన్మల నుండి ఉన్నప్పటికీ కూడా నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా తత్వజ్ఞానం కలుగుతుంది. తత్వజ్ఞాన అనంతరము వాసనాక్షయము మనోనాశము వాటంతట అదే కలిగిపోతుంది. వాసనాక్షయమే మనోనాశము, వేరు కాదు. కాబట్టి యోగ సాధనలు చేసేవారు కొందరు, ధ్యానం చేసేవారు మరికొందరు, యోగం చేసేవారు మరికొందరు, ఇలాగా పరిపరి విధాలుగా సాధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకని? దైవ సాక్షాత్కారం కొరకే, ఆత్మదర్శనం కొరకే ఈ కర్మలన్నీ ఆచరిస్తున్నారు. ఇవి తెలిసినటువంటి మార్గదర్శకుని యొక్క మార్గ నిర్దేశంలో మనం వీటిని బాగా శ్రవణం చేయాలి. కాబట్టి ఏదో కొన్నాళ్ళు ధ్యానం చేసి యోగం చేసి జపం చేసి మాకు తత్వజ్ఞానం కలగలేదు, వాసనాక్షయము మనోనాశం తొలగలేదు అనేటువంటి అభిప్రాయానికి రాకూడదు. భగవంతుడైన కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం సెలవిచ్చారు? నిష్కామ కర్మయోగాన్ని ఆచరించారు. ఎవరైతే నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తారో వారికి నైష్కర్మ్య సిద్ధి కలుగుతుంది. అయితే ఉత్తమాధికారులుగా ఉండేటువంటి వారు కొందరు నిష్కామ కర్మయోగం అనేటువంటిది గత జన్మలో ఆచరించారు కనుక ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో సమారాధనలు, ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో ధ్యాన యోగాలు ఎన్నో ఆచరించారు కనుక వారికి తక్కువ విచారణలోనే తత్వజ్ఞానం కలుగుతుంది. జన్మతః కొందరికి తత్వజ్ఞానం కలుగుతుంది. కాబట్టి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. జ్ఞానం కలిగిన తర్వాత సమస్త కర్మలు దహింపబడతాయి. సూర్యోదయం అయిన తర్వాత ఎలాగైతే చీకటి పటాపంచలైపోతుందో తద్విధముగా జ్ఞానోదయం అయిన తడవ సమస్తము కూడా తొలగిపోతుంది. అసలు ఉంటే కదా తొలగడానికి. మనసులో భావన చేసుకున్నాం మనం. ఒక తలంపు మాత్రమే, ఒక భావము మాత్రమే, మనము భావము చేతనే బంధింపబడ్డాము. మన యందు అజ్ఞానము కానీ చీకటి కానీ అంధకారము కానీ లేవు. అయినప్పటికీ కూడా మనం అలా భావిస్తున్నాం. ఉదయాస్తమానాలు సూర్యునికి ఉన్నవి అని చెప్పి మనము అనుకుంటున్నాం. అయినప్పటికీ ఇది భావమే. అయితే వాస్తవంగా విచారించినట్లయితే
ఉదయము లేదు, అస్తమము లేదు, ఉదయాస్తమానాలు లేవని ఎప్పుడు తెలిసింది మనకు? పెద్దవారిమై శాస్త్రం చదువుకున్న తర్వాత, పెద్దలు చెప్పిన తర్వాతనే కదా మనకు సూర్యుడు ఉదయించడము లేదు, అస్తమించడము లేదు అనుకుంటున్నాం. అయితే మన భావములో మాత్రము సత్యం అలా ఉన్నప్పటికీ కూడా మనం మాత్రం ఇదే సత్యము అనుకున్నాం, ఇదే నిత్యము అనుకున్నాం, ఇదే శాశ్వతం అనుకున్నాం. ఏమిటి? ఉదయించడము, అస్తమించడము. అలాగే జనన మరణములు కూడా అలాగే ఉన్నవి. సంసారమిది బుద్ధి సాధ్యము, గుణకర్మ గణబద్ధ అజ్ఞాన కారణంబు. కలవంటిది ఇంతే కాని నిక్కము కాదు, సర్వార్థములు మనస్సంభవములు, స్వప్న జాగరములు సమములు, గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లునట్లుండు. పట్టి చూచిన లేవు బాలులారా. గుణాశ్రయమున భవ వినాశంబులు, భవము వినాశము అంటే పుట్టుట మరణించుట, భవ వినాశంబులు పాటిల్లునట్లుండు పట్టి చూచిన లేవు బాలులారా. కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వహినిచే కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరిన్గనుట మేలు. ఎలాగైతే జనన మరణములు కేవలము భావన మాత్రమే అంటున్నారు, వాస్తవంగా విచారిస్తే మరి అద్వైత సిద్ధాంతములో కూడా ఇదే సత్యం తెలియబడుతుంది. మూడు కాలములు యందు కూడా ఉన్నది మన్నే, కుండగా తోస్తున్నది కేవలం భావన మాత్రమే. మూడు కాలములు యందు ఉన్నది బంగారమే, కేవలం నగగా తోస్తూ ఉన్నది భావన మాత్రమే. అలాగే సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన పరబ్రహ్మతత్వము తానే, కానీ జనన మరణములనేటివి భావము మాత్రమే కానీ వాస్తవము కాదు. ఇది ఆభాసయే కానీ సత్యము కాదు అని అద్వైత సిద్ధాంతం మనకు తెలుపబడుతుంది. అయితే ఇది కేవలము అనుభవం రాకుండా చెప్పుకునేటువంటి విషయాలు కావు. మనం ఎంతో గురుసేవ చేయాలి, ఎంతో సత్కర్మలను ఆచరించాలి, ఎంతో స్వరూప ధ్యానము చేయాలి. అప్పుడు మాత్రమే ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతం అనేటువంటిది మనకు స్వానుభవమున తెలియగలదు. కాబట్టి మరి సంసారం ఇది బుద్ధి సాధ్యము అంటే బుద్ధిలోనే ఇది పుడుతూ ఉన్నది, బుద్ధిలోనే కలుగుతున్నది. బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధ అజ్ఞాన కారణంబు. కలవంటిది ఇంతే కాని నిక్కము కాదు. చూడండి ఏం చెప్తున్నారు, నిక్కము కాదు. సర్వార్థములు మనస్సంభవములు, స్వప్న జాగరములు సమములు, గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లునట్లుండు పట్టి చూచిన లేవు బాలులారా. కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వహినితే కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరిన్గనుట మేలు అని అన్నారు. కాబట్టి వాస్తవంగా విచారించినట్లయితే ఈ జనన మరణములు దేహమునకే గాని ఆత్మకు లేవు, చావు పుట్టుకులు దేహమునకే గాని ఆత్మకు లేవు. కాబట్టి ఆత్మ ఎప్పుడు నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము, సిద్ధ బుద్ధ ముక్త స్వరూపము ఆత్మ. ఆత్మ అనగా నేను అనేటువంటి కేవల ఉనికి, సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మన యొక్క స్వస్వరూపము. ఈ స్వరూపం అనేది ఒకటి ఉంటేనే నేను ఏ కార్యాలైనా చేయగలుగుతున్నాను. కాబట్టి ఎరుక అనేటువంటిది ముందే ఉంది, జ్ఞానం అనేది ముందే ఉంది, కానీ మనకు అనుభవం రాలేదు. మనం ఎట్లాగైతే ఇంతకు పూర్వము భావనలు చేసుకున్నామో, గత జన్మల్లో అనేకమైనటువంటి సంకల్ప వికల్పాలు, అనేకమైన వాసనలు ఇవన్నీ ఉండడం వల్ల మనం ఎలాగైతే సూర్యుని యందు ఉదయాస్తమానాలు లేవో, కానీ మన యందు కూడా జనన మరణములు లేనప్పటికీ కూడా సూర్యుని ఎట్లాగైతే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడని ఎట్లాగైతే భావనలో మనం సంపూర్ణంగా నిర్ణయించుకున్నామో, అలాగే ఇవి కూడా జనన మరణములు అనేటివి అనేక జన్మల యొక్క వాసనల వలన చావు పుట్టుకుల యొక్క విధానం సత్యమని మనం భావిస్తున్నాం. వాస్తవంగా విచారిస్తే సూర్యుడు ఉదయించడము లేదు, అస్తమించడము లేదు. సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల దివారాత్రులు ఉదయాస్తమానాలు ఏర్పడుతున్నాయని ఇప్పుడు మనకు తెలియబడినది. అలాగే మనము సద్గురువుల ద్వారా బాగా విచారణ చేసుకున్నట్లయితే జననం కానీ మరణం కానీ ఇవేవీ లేవని సూర్య దృష్టాంతముతో మనకు తెలియబడుతుంది.
కాబట్టి ఇవన్నీ కేవలము అద్భుత కల్పనలు కావు, శాస్త్రమే ప్రమాణము. తస్మాత్తు శాస్త్రం ప్రమాణం. మర్రి గింజ యందు మహావృక్షము ఎట్లా నిక్షిప్తమై ఉన్నదో సర్వవ్యాపకమైన పరబ్రహ్మనందు సమస్త సృష్టి బీజ రూపంలో ఉండి వ్యక్తమవుతూ ఉన్నది. వ్యక్తము నుండి మళ్ళీ అవ్యక్తమవుతూ ఉన్నది. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు నుభయము తానై సకలార్ధ సాక్షియగు అకలంకుని ఆత్మమూలున్ అర్ధితలంతున్. చూడండి, ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు నుభయము తానై సకలార్ధ సాక్షియగు అకలంకుని ఆత్మమూలున్ అర్ధితలంతున్. పోతన గారు భాగవతంలో చెప్పారు. కాబట్టి పెద్ద వేదాంతం మనం చదువుకోనక్కర్లేదు. భారత భాగవత పురాణాల్లోనే మనకు సుస్పష్టంగా మన జీవన మనుగడకు జీవిత లక్ష్యాన్ని చేరుకునే విధానం ఎన్నో ధర్మ సందేహాలు సూక్ష్మార్థాలు మనకు బోధపడతాయి. కాబట్టి మరి అజ్ఞాన దశలోనే మనము శుద్ధ చైతన్యమైనటువంటి అమృత స్వరూపమైన ఆత్మను దేహమునందు ఆరోపించుకుంటున్నాం. దేహమే నేను అనుకుంటున్నాం, కానీ చావు పుట్టుకులు లేని ఆత్మను నేను అనే ఏ అనుభవం ఏ కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఈ దేహంతో పాటు నేను ఇంక చనిపోతున్నాను, ఇక నాకు ఈ దేహంతోనే కడజన్మ ఇంకా లేదు అని పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించేది మన యొక్క సంస్కృతి, భారతీయ సంస్కృతి. కొన్ని మతాల్లో మరి పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోరు, ఇక లేదు ఇదే కడపటి జన్మ అంటారు. మరి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారుగా, వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. మనుజుడు సిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించులాగున ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుచున్నది అని భగవద్గీతలో చెప్తారు. కాబట్టి ఈ శ్లోకములో అంతరార్థం కూడా జనన మరణములనేటివి కేవలము సామాన్య దశలో చెప్పిన విషయములే కానీ ఇది ఆత్మదృష్టితో చెప్పిన విషయములు కావు, దేహదృష్టితో చెప్పిన విషయములు. అందుకనే భగవద్గీతకు మించినటువంటి గ్రంథరాజనము ఈ సృష్టిలోనే లేదు. భగవద్గీతను బాగా అధ్యయనం చేయగలిగి పెద్దల ద్వారా తెలుసుకోగలిగితే అసలు మోక్షాన్ని కూడా నువ్వు కోరవద్దు, మోక్షాన్ని కూడా సన్నిసించు. అసలు మోక్ష స్వరూపుడివే నీవు, మోహక్షయమే మోక్షము అన్నారు. కాబట్టి మనము ఈ వాసనాక్షయము అనేది ఎట్లా కలుగుతుంది అంటే సత్కర్మలు ఆచరించడం వలన, సద్గ్రంథములను పఠనం చేయడం వలన, సజ్జనులతో కలిసి సత్సంగం చేయడం వలన, సాత్విక ఆహారం తీసుకొనడం వలన, సత్ప్రవర్తన వలన, ఆత్మానాత్మ విచారణ చేసుకొని తత్వ విచారణ సత్యాన్వేషణ చేసుకోవడం వలన తత్వజ్ఞానం కలుగుతుంది. తత్వస్వరూపుడు పరమాత్మ, అట్టి పరమాత్మ తన స్వస్వరూపమేనని చెప్పి ఏనాటికైనా సాధకులు గుర్తించగలరు. కాబట్టి ఎన్నో సాధనలు ఉన్నవి అయినప్పటికీ కూడా యథార్థమైనటువంటి సాధనములు ఆత్మానాత్మ విచారణ, ధ్యానము, యోగము, జపము, ప్రాణాయామము, ముద్రాభ్యాసములు ఇవన్నీ కూడా మనసును ఒక్క త్రోవకు తెచ్చి ఏకాగ్రతను కలిగిస్తాయి. ఆ ఏకాగ్రతలో అనేక జన్మలలో చేసినటువంటి పాప సంస్కారాలు వాసనలు నిర్మూలనం అవుతాయి. అవి కూడా మనసులో సంకల్పించుకొని మనసులో భావన చేసుకున్నామే కానీ వాస్తవంగా తన యందు ఎప్పుడు సూర్యుని యందు చీకటి ఎలా లేదో అలాగే పరమాత్మ యందు అజ్ఞానం అనేది ఎప్పుడూ లేదు. అట్టి పరమాత్మ స్వరూపులమైన మన యందు కూడా అజ్ఞానం ఎప్పుడూ లేదు. నాకు అజ్ఞానం ఉన్నది అంటున్నాం, మనం నాకేమీ తెలియలేదు అంటున్నాం. అక్కడ నాకేమీ తెలియలేదంటే తెలుసుకుండే తత్వం ఉండి తెలియలేదంటున్నామా లేక ఇంకేమైనా? అలాగే నాకేమీ తెలియలేదంటున్నాం. నాకేమీ తెలియలేదనేది అక్కడ జ్ఞానం ఉండి అంటున్నామా, జ్ఞానం లేక అంటున్నామా? సూక్ష్మబుద్ధి గల వారి సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. సూర్యుని యందు ఎలాగైతే చీకటి లేదో అలాగే ఆత్మయందు కూడా అజ్ఞానం అన్నది లేదు. ఇది మనసునందు చిత్తమునందు ఏర్పడిన వాసనల వలన అలా అనుకుంటున్నాం. యథార్థమైన మన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాము. వాస్తవంగా మరి సాధన సంపత్తి మనకున్నట్లయితే,
సద్గురువుల సేవయే మనకున్నట్లయితే వారి యొక్క వాక్య ప్రమాణం చేతనే, మహావాక్య ప్రమాణం చేతనే మనకు అజ్ఞానం అనేది తొలగిపోయి తత్వజ్ఞానము, వాసనాక్షయము, మనోనాశం అనేది ఏకకాలంలో కలుగుతుంది అంటున్నారు మహానుభావులు. కాబట్టి తానెవరో తాను విచారించి తెలుసుకోని కారణం చేతనే నాకు అన్నీ అజ్ఞానం ఉన్నది, నాకు సాధన సరిపోలేదు, నేను ఆత్మదర్శనం చేసుకోలేకుండాను అనేటువంటి వాక్యాలన్నీ కూడా మనం విచారణ చేయని కారణం చేతనే. కాబట్టి మరి యోగ సాధనలు అన్నీ కూడా కష్టతరమైనటువంటివి. ఆత్మవిచారణే సులభోపాయం. దీనికి రాజయోగ మార్గమే శ్రేష్టమైంది అని చెప్పి కొన్ని యోగాలలో కూడా రాజయోగాన్ని చెప్పారు. రాజయోగం అంటే సోహం మంత్రం. ఈ సోహం మంత్రాన్ని జపం చేసుకుంటే కూడా తప్పకుండా మనకు ఆత్మానుభవం కలుగుతుంది, బ్రహ్మానుభవం కలుగుతుంది. కాబట్టి ఏదైనా మనం శ్రద్ధగా ఆచరించినప్పుడే తత్ఫలితం మనకు కలుగుతుంది. అందుకే గీతాచార్యులు వారు భగవద్గీతలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఎవరికి శ్రద్ధ ఉండునో వారికి సాధన కూడా సులభం అగును. అలాగే వివేక వైరాగ్యం ఉన్నటువంటి వారికి కూడా త్వరితగతిన ఆత్మానాత్మ విచారణ అనేది జరుగుతుంది. మరి స్వరూప జ్ఞానం తొందరగా అనుభవానికి వస్తుంది. ఎన్ని సాధనలు ఉన్నప్పటికీ కూడా కొంత వైరాగ్యం కూడా ఉండాలి. వైరాగ్యం అంటే ఎక్కడో వెళ్ళిపోవడం కాదు, కానీ ఆత్మతత్వం పైన సంపూర్ణమైన విశ్వాసం, అనాత్మ పైన వైరాగ్యం, నామరూపాల పైన వైరాగ్యం, ఆత్మయందు అనురక్తి, నామరూపములందు విరక్తి, సత్యవస్తువునందు సత్యదృష్టి. కాబట్టి గురువు శాస్త్రములు చెప్పినటువంటి వాక్యములు సత్యమేనని చెప్పి సంపూర్ణముగా నమ్మడము, విశ్వాసం ఉంచడం. కాబట్టి సాధనలకు మూలమైనటువంటిది ఏమిటంటే శ్రద్ధ, ఓర్పు, సహనము, పట్టుదల. నేను ఈ జన్మలోనే ఆత్మతత్వాన్ని, స్వరూప జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి పట్టుదల ఉండాలి మనకు. కాబట్టి యోగ సాధనలన్నీ కూడా శ్రమతో కూడుకున్నప్పటికీ కూడా మనోపరిపక్వతను కలిగిస్తాయి. అందుకనే మన భారతదేశంలో ఎందరో మహాత్ములు యోగ శాస్త్రాలను కూడా ఉపనిషత్తుల నుండే సంగ్రహించారు. కొన్ని ఉపనిషత్తులు యోగ శాస్త్రాలను బోధిస్తే మరికొన్ని ఉపనిషత్తులు ఆత్మానాత్మ విచారణ, తత్వజ్ఞానాన్ని కొరకు బోధిస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా ఉపనిషత్తుల్లో మనకు మహావాక్య విచారణ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆత్మానాత్మ విచారణ ఎక్కువ ఉంటుంది, సద్వివేకం ఉంటుంది, దృగ్దృశ్య వివేకం ఉంటుంది, నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటి సాధన సంపత్తి కూడా ఎంతో గొప్పగా వివరిస్తారు మనకు ఉపనిషత్తుల్లో. కాబట్టి మొట్టమొదటిగా మానవుడికి, సాధకుడికి ఉండవలసింది ఏమిటంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూర్త్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. ఇది సాధన సంపత్తి. ఈ సాధన సంపత్తి ఉన్నప్పుడే ఆత్మజ్ఞానానికి అర్హతను, ఆత్మజ్ఞానం పొందడానికి, శ్రవణం చేయడానికి అర్హత ఏమిటి అంటే ఇదే చెప్పారు. అదే విధముగా జగద్గురు శంకరాచార్యులు వారు కూడా తమ రచనల్లో 200కు పైగా ప్రకరణ గ్రంథాలు రచించారు. అందులో ఆత్మబోధ అనే గ్రంథము అద్భుతమైనటువంటి గ్రంథము. ఆత్మతత్వాన్ని ఏ విధముగా అనుభవానికి తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని సుస్పష్టముగా బోధ చేశారు ఆచార్యులు వారు. అక్కడ చెప్పారు, అనుబంధ చతుష్టయాన్ని చెప్పారు. ఆత్మతత్వానికి ఎవరు అర్హులు, ఎవరు ఆత్మతత్వాన్ని పొందగలరు అనేటువంటి విషయం మొదటి శ్లోకంలో చెప్పారు. తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. ఈ ఆత్మబోధ అనే గ్రంథము తపస్సులచే పాపములను పోగొట్టుకున్నవారు, శాంతచిత్తులు, ముముక్షువులు, వీతరాగులు, మోక్షాన్ని కోరేటువంటి వారు, వీళ్ళ కొరకే నేను ఈ ఆత్మబోధ అనేటువంటి గ్రంథాన్ని రచిస్తున్నాను. తపోభిః క్షీణపాపానం అంటే తపస్సులచే పాపములను పోగొట్టుకున్నవారు. ఈ శబ్దం వినగానే మనం అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయాలనుకుంటాం, తప్పేం కాదు. తెలియనప్పుడు అనుకోవడంలో తప్పేం కాదు. నిత్య నైమిత్తికాది కర్మలను ఈశ్వరార్పణ భావనతో ఆచరించుటే తపస్సు. కాబట్టి
వీతరాగులు, కోరికలను లేకుండా ఆత్మతత్వాన్ని పొందడమే వీతరాగులు. ముముక్షూణాం, ఈ జన్మలోనే ముక్తిని పొందాలి అని కోరుకుంటే పరితాపం ఉండేటువంటి వాళ్ళే ముముక్షువులు. వారి కొరకు నేను ఈ యొక్క ఆత్మబోధ రచిస్తున్నాను, వారే ఈ యొక్క ఆత్మబోధకు అర్హులు అని చెప్పి మనకు ఆత్మబోధలో శంకరులు వారు సెలవిచ్చారు. కాబట్టి ఏ శాస్త్రానికైనా ముందు సాధన సంపత్తి, అనుబంధ చతుష్టయము ఉంది. అధికారి, ప్రయోజనము, సంబంధము, విషయము, ఇవి అనుబంధ చతుష్టయము. విషయము, ప్రయోజనము, అనుబంధము, అధికారి, ఈ 4 కూడా ఉండియే తీరవలెను. ఏ శాస్త్రాన్ని చదివేటప్పుడు దానివల్ల ప్రయోజనమేమి, కాబట్టి దానికి ఏ సాధన, ఎవరు చేయాలి సాధన, ఎలా ఉండాలి సాధకుడు అనేటువంటి అంశాలన్నిటిని కూడా మనకు శంకరాచార్యులు వారు చక్కగా సుస్పష్టంగా బోధ చేశారు. కాబట్టి ఎవరికి ఏ సాధన కావాలన్నా కూడా మనకు ప్రస్థానత్రయ భాష్యములో సుస్పష్టముగా మనకు అనుభవానికి వస్తాయి. మరి వారి గురువుల ద్వారా మనం తెలుసుకున్నట్లయితే తప్పక మనము ఈ జన్మలోనే తరించగలము. హరి ఓం.